బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ పోరాట యాత్రకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. తన వంతుగా ₹1,00,000 విరాళం అందించి కార్యక్రమం విజయవంతంగా ఆకాంక్షించారు. మావల వద్ద నుండి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీలో యువత వేలాదిగా పాల్గొని ఓల్డ్ బస్టాండ్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ పోరాట యాత్రకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. తన వంతుగా ₹1,00,000 విరాళం అందించి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మావల వద్ద నుండి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీలో యువత వేలాదిగా పాల్గొని ఓల్డ్ బస్టాండ్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో యువ పోరాట యాత్రకి వేలాదిగా తరలిరమ్మని నేను కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువతకు అందరికి కూడా నేను పిలుపునిస్తున్నాను. ఆదిలాబాద్ పట్టణంలో యువ పోరాట యాత్రని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు వస్తున్నారు. వారి రాక సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర చిన్న కార్నర్ మీటింగ్ ఉంటుంది. దానికి అందరికీ కూడా వేలాదిగా తరలిరమ్మని నేను కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిస్తున్నాము. అలాగే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంతో వాళ్ళ ఆస్తులు నమ్ముకొని పోరాటం చేసినటువంటి యూత్ కాంగ్రెస్ యోధులకు మా వంతు సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ కు దాదాపు ₹1,00,000 విరాళాన్ని నా వంతుగా అందజేయడం జరిగింది. తద్వారా ఏర్పాట్లలో చన్నీళ్లలో వేడినీళ్లలాగా ఉపయోగపడుతున్నటువంటి నమ్మకంతో అందజేయడం జరిగింది. వారి చరణ్ గౌడ్ గారు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, వారు సమర్థంగా యూత్ కాంగ్రెస్ నడిపిస్తున్నారు. అన్ని ప్రోగ్రామ్స్ ని, అన్ని కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తున్నారు. బలంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ యూత్ కాంగ్రెస్ సభ ర్యాలీ అద్భుతంగా దిగ్విజయంగా కొనసాగుతుందని ఆశాభావంతో మేమందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు అందరూ కూడా పాల్గొనండి అని నేను పిలుపునిస్తున్నాను. జై కాంగ్రెస్.